అనుమానము అనేది పెనుభూతం అండి. భర్త మీద ఏ భార్యకు అనుమానం ఉంటుందో దయచేసి వినండి. అనుమానించే భార్య ప్రశాంతంగా జీవించడం సాధ్యము కాదు. అనుమానించే భర్త ప్రశాంతంగా జీవించడం సాధ్యము కాదు. ఈరోజు చాలా కుటుంబాల్లో అటు భర్త కావచ్చు, భార్య కావచ్చు, నరకాన్ని అనుభవించడానికి కారణం తెలుసా? అనుమానం. బైబిల్ సెలవిస్తుంది, అనుమానము కలిగి ఉండకండి. అప్పుడు మీరు అనొచ్చు, మీకేం తెలుసండి నా భర్త సంగతి? అమ్మో అమ్మో అమ్మో, బహు మాయగాడండి, బహు మాయగాడు, బహు దుర్మార్గుడు అని చెప్పి అనుమానంతో ఒకవేళ నీ భర్తను గురించి నువ్వు చాలా చెడు ఆలోచనలు కలిగి ఉంటే ఎవరు సఫర్ అవుతారు చెప్పండి? ఎవరు సఫర్ అవుతారు? నువ్వే సఫర్ అవుతావు. ఒకవేళ నీ భర్త మీద అనుమానం ఉన్నట్లయితే నువ్వు చేయాల్సిందని తెలుసా? ప్రార్థన చేయి. ప్రభు, ఏమో ప్రభు, నా భర్త ఉద్యోగానికి వెళ్తున్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడు నాకు తెలియదు, ఎందుకో సైతాన్ వచ్చి నన్ను బహుగా శోధిస్తూ అనుమానపు విత్తనాలు వెతుకుతున్నాడు ప్రభు. కానీ ప్రభు, నా ప్రార్థన మీద నాకు నమ్మకం ఉంది, నా ఆత్మీయత మీద నాకు నమ్మకం ఉంది, నా ప్రార్థన ఆలకిస్తావు నమ్మకం ఉంది. నా భర్త చుట్టూ కంచివేయి ప్రభువా, నా బిడ్డల చుట్టూ కంచివేయి ప్రభువా. కొంతమంది పేరెంట్స్ కి పిల్లల మీద అనుమానం ఉంటుంది, కొంతమంది పిల్లలకు పేరెంట్స్ మీద అనుమానం ఉంటుంది. ఈ రోజు మీలో ఎవరైనా అనుమానము అనే పిశాచిని కలిగి, అనుమానం అనే పెనుభూతాన్ని కలిగి ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్లయితే అది నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, ప్రశాంతత లేకుండా చేస్తుంది.